హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక్కడ ఫైనల్గా అయితే మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మా బ్రదరు ఫోన్లో చూస్తూ ఉన్నాడు. సాంగ్స్ అవి వస్తున్నాయి, కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను ఇక్కడ స్పీడ్ మోషన్లో అయితే వీడియో అయితే పెట్టాను. ఇక్కడైతే మేము సాంగ్స్ పాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ పాప వచ్చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా కానీ చూస్తే తప్పకుండా సపోర్ట్ చేసేసేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము అలాగా కాసేపు ఇంకా పాటలు పాడేసుకున్నాము. ఇంకా మళ్ళీ వచ్చేసి మేమంతా ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఫ్రెండ్స్, మామూలుగా ఇంట్లో ఎలా టైం స్పెండ్ చేస్తాం ఏంటనేది నైట్ టైంలో ఈ వీడియో అయితే షూట్ చేశాను. అంటే మామూలుగా చెప్తారు కదా ఏమని, బ్లోపర్స్ వీడియో లాగా, అలాగే నేను కూడా ఇది మేము నైట్లో ఏమేమి చేస్తాం ఏంటనేది మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వీడియో అయితే తీసాను. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నాకు ఫైనల్గా కుక్క కూడా కరిచిందండి. కుక్క అంటే ఎవరో కాదు, కాఫీ పప్పి ఇద్దరు ఉన్నారు కదా, అందులో కాఫీ వచ్చేసి వాడికి ఎముక నోట్లో ఇరుక్కుపోయింది. తీద్దామని అనుకున్నాము, ఈ లోపల వాడే నన్ను కట్ చేసేసాడు. అంటే కావాలని కరవలేదు కాఫీ, కాకపోతే అన్ఫార్చునేట్లీ అట్లా జరిగిపోయింది. సర్లే, అలా అయితే ఏమి 2 ఘాట్లు అయితే పడి రక్తం కూడా వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళాలని అయితే నిర్ణయించేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా సిస్టర్ వాళ్ళు అయితే బయటికి అయితే వెళ్ళారు. వాళ్ళు వస్తుంటే ఎవరు వచ్చినా చింటూ అయితే ముందుంటాడు. అలాగే నా కాఫీ పప్పి కూడా వాళ్ళతో పాటే తిరుగుతూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకొక రోజు రాత్రి అండి మేము ఆటలాడుకున్నాము. అది ఈ వీడియోలో నేను షూట్ చేసేసాను, చూసేసేయండి. ఇది వచ్చేసి చిన్నప్పుడు మేము ఆడుకునేది రాజు రాణి ఆట, అలాగే స్టార్ ఆట, అలాగే సిగ్నల్ ఆట, ఇలా ఆడుకునేవాళ్ళం. అవే పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉన్నాము. మాతో పాటు వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారని చెప్పేసి ఎప్పుడే ఫోన్లే కాకుండా ఫోన్లే చాలా వదిలేకుండా వాళ్ళతో మనం కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి మెమొరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా, అలాగే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా నేను డైలీ అయితే ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉంటామండి. అలాగే ఈ ఆటలు ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామందికి తెలిసి ఉంటుంది. తప్పకుండా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటనేది అలాగే కామెంట్ బాక్స్లో మీరు కానీ చెప్పినట్లయితే దానికి నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టు మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఫుల్ జోష్తో అయితే ఆడుతూ ఉన్నాము ఆట. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఈ అబ్బాయి వచ్చేసి ఎక్కువగా దొంగ వస్తూ ఉన్నాడు. అంటే 3 గుడ్లు వస్తాయి కదా, అట్లాగా మేము కామెడీగా అట్లా మాట్లాడుకుంటూ ఈ విధంగా ఆటలు అయితే ఆడుతూ ఉన్నాము. ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. ఫైనల్గా చాలా ఆటలు అయితే ఆడాము. నేను ఎందుకంటే ఈ వీడియో కూడా నేను స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి. ఇక్కడైతే నేను రాజు వచ్చాను, అలాగే హేమంత్ వచ్చేసి రాణి వచ్చాడు, మా సిస్టర్ కూడా వచ్చిందండి. మా సిస్టర్ వచ్చేసి పోలీస్ వచ్చింది, ఇక్కడ మను తల్లి వచ్చేసి దొంగ వచ్చింది. చాలా కామెడీ అనిపించింది. నేను